వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. నేడు మీడియా ముందుకు వచ్చిన దివ్వల మాధురి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఫోన్ చేసింది. ఈ క్రమంలో ఇంటి రిజిస్ట్రేషన్ పై దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. మాధురికి తాను 2 కోట్లు అప్పు ఉన్నానని, ఇంటి నిర్మాణానికి, రాజకీయ అవసరాలు, ఇతర అవసరాల కోసం మాధురి వద్ద అప్పు చేశానని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. టెక్కలికి చెందిన చింతాడ పార్వతికి 60 లక్షలు ఇవ్వాలని ఆయన తెలిపారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నా వ్యాపారాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. తన ఆస్తిని మనస్ఫూర్తిగా మాధురికి రిజిస్ట్రేషన్ చేశానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు ప్రెస్ మీట్ పెట్టి చెబుతానన్నారు. తన ఆస్తిలోకి అనుమతి లేకుండా ఎవరూ రావడానికి అర్హత లేదని దివ్వల మాధురి వ్యాఖ్యానించారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కబ్జా చేసేందుకు వాణి ప్రయత్నం చేశారని అన్నారు. యాక్సిడెంట్ సమయంలో తన వాయిస్ దువ్వాడ శ్రీనివాస్ వాయిస్ సృష్టించారని, దువ్వాడ వాణినే ఈ వాయిస్ రికార్డు ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. అలాగే దువ్వాడ దంపతుల మధ్య కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయన్నారు. శనివారం తనపై హత్యాయత్నం చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దివ్వల మాధురి చెప్పారు. పార్టీ కార్యక్రమాలు చేసేందుకు ఈ ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ కు అద్దెకు ఇస్తానన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న దువ్వాడ వాణి కుమార్తెలు రాత్రి 1 గంట సమయంలో ఇంటిని ఖాళీ చేశారన్నారు. ప్రస్తుతం ఇంటిని స్వాధీనపరుచుకున్నానని దివ్వల మాధురి స్పష్టం చేశారు. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు కదా, అది ఏ విధంగా చేశారు? మీరు ఏం ఆలోచించుకొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు? మీ ఇష్టపూర్వకంగా చేశారా? అది మీ స్వాధీనం ఏంటనేది ఒక 2 విషయాలు మీరు చెప్పేస్తే మీడియా వాళ్ళు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. నేడు మీడియా ముందుకు వచ్చిన దివ్వల మాధురి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఫోన్ చేసింది. ఈ క్రమంలో ఇంటి రిజిస్ట్రేషన్ పై దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. మాధురికి తాను 2 కోట్లు అప్పు ఉన్నానని, ఇంటి నిర్మాణానికి, రాజకీయ అవసరాలు, ఇతర అవసరాల కోసం మాధురి వద్ద అప్పు చేశానని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ ఫోన్ ద్వారా అందిస్తారు. మణికంఠ. గుడ్ ఈవినింగ్ సంజన. ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో రోజుకు దృష్టి నెలకొంటుంది. ఏదైతే ఏ ఇంటి కోసం అయితే వాణి పోరాడుతుందో ఇంటిని దివ్వల మాధురి పేరు మీదకి అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మార్చేశారని చెప్పాలి. ఇంతకీ ఫుల్ ఆఫ్ సడన్ గా జరిగిందా? పక్కా ప్లాన్ ప్రకారమే ఇంట్లో ఇళ్లలో వంటింట్లో ప్లీరాలు విధంగా ప్రవహిస్తున్నారని అటు దువ్వాడ ఫ్యామిలీ కావచ్చు, అటు వాణి ఫ్యామిలీ కావచ్చు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ ట్విస్టుల సమయంలో మాధురి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒక ట్విస్ట్ అయితే అంతకు మించిన మరో ట్విస్ట్ అయితే మాధురి ఇచ్చింది. ఏదైతే గత నెల 8వ తారీఖు నుంచి దువ్వాడ శ్రీని ఇంటి వరండాలు నిరసన తెలుపుతున్నారో దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, అలాగే విధంగా పిల్లలు హైందవి, నవీన్లు కూడా ఆ కారు ఏదైతే కారు షెడ్ ఉందో కారు షెడ్ బట్టే నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కానీ ఇప్పుడు మాధురి మాత్రం డైరెక్ట్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో డైరెక్ట్ గా ఇంట్లోకి ఎంటర్ అవడంతో భార్య పిల్లలు కోపంతో ఎగిరిపోతున్నట్టు చెప్పుకోవాలి. ఏదైతే
శ్రీనివాస్ ఇంటి బాల్కనీ నుంచి దువ్వెల మాదిరి అటు తిరుగుతూ కనిపించారు. దీంతో దువ్వాడ వాణి ఆమె కుమార్తెలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైతే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ ఉధృత పరిస్థితి నెలకొంది. ఏదైతే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా దువ్వెల మాదిరి అదేవిధంగా దువ్వాడ వాణి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ఏదైతే వాణిని ఆపడానికి పోలీసులు అంత ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాల మధ్య వావాతం చోటు చేసుకుంది. ఏదైతే దువ్వెల మాదిరి ఎందుకు దువ్వాడ ఇంట్లో ఉంటారని నిలదీశారో అదేవిధంగా మాదిరి వెంటనే బయటికి పంపాలని డిమాండ్ చేశారు. ఏదైతే దువ్వాడ ఇంట్లోకి అయితే దువ్వాడ వాణి అయితే తన పిల్లలు తాను కూడా ఇంట్లోకి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఉందని వాణి చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం అడ్డుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ విషయంలో ఈ ఇల్లు నాదంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందని వాణి అయితే ఒక మైండ్ క్లెయిమ్ ఆడిందని చెప్పుకోవాలి. వాస్తవానికి ఇంటిపైన ఇంతకాలం వివాదం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంట్లోకి రానివ్వాలంటూ బస్ స్టాండ్ లో మకాం వేసింది. ఇంటి కోసం అయితే తాను శ్రీనుకి అయితే 2 కోట్లు అప్పించానని మాధురి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఈ అప్పుకి ఏదైతే ఉందో అప్పు కోసం పూర్తిగా మాధురికి రాసివ్వడంతో వాణి అవాకైందని చెప్పుకోవాలి. ఏదైతే 4 రోజులుగా ఇంట్లో ఎంట్రీ కోసం వాణి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందుకే తాను ఇంట్లోకి అనుమతి ఇవ్వాలని వాణి కోర్టు ఆశ్రయించింది. ఈ నెల 5న టెక్కల కోర్టు వాణి ఎంట్రీకి అయితే ఓకే చెప్పింది. దీంతో కోర్టు తీర్పు వచ్చిన రోజే దువ్వాడ సీను సస్పెన్షన్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇంటినైతే ఏదైతే ఇల్లు ఉందో ఇప్పుడు దువ్వాడ అక్వారం నూతనంగా నిర్మించుకున్న ఇల్లు ఏదైతే ఉందో ఇంటినైతే మాధురి పేరు మీదకి మార్చడం శుక్రవారం రిజిస్ట్రేషన్ పూర్తయింది. అదే రోజు దువ్వాడ సీను కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆ దువ్వాడ సీన్ తరపు వాణి తరపు బంధువులు కావచ్చు అటు పోలీసులు కావచ్చు ఫోన్ చేసినప్పటికీ దువ్వాడ సీన్ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ గా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మరో పక్క చూసినట్టే వాణిపై ముందస్తుగా మాధురి అయితే కేసు అయితే నమోదు చేసిందని తెలుస్తుంది. ఏదైతే తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను అయితే ఆశ్రయించారు మాధురి గారు. ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన చట్టం ప్రకారం తానైతే సమాజంలో గౌరవంగా బతకాలని చూస్తున్నానని ఏదైతే తాను ఇచ్చిన అప్పు మొత్తానికి ఈ ఇంటి కోసమే వ్యవహారం ఖర్చు పెట్టారు కాబట్టి ఇల్లు అయితే తనకి రాసిచ్చారని అయితే మాధురి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మణికంఠ.